డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో ఉందా అనే ఒక చర్చ ఈరోజు నేషనల్ మీడియా నుంచి తెలుగు మీడియా వరకు ఫుల్గా నడుస్తుంది. అసలు దీనికి గల కారణం ఏమిటి అని అంటే, నిన్న లోకేష్ ఓ సదస్సులో పాల్గొంటే ఆయనకి ఎదురైన ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో ఉందా అని. దానికి లోకేష్ ఏం సమాధానం చెప్పాడు? నిజంగానే రెడ్ బుక్లో ఆయన పేరు ఉందని చెప్పాడా, లేకపోతే అతి త్వరలోనే ఆయన అరెస్ట్ ఉండబోతుందని చెప్పాడా, లేదు అసలు జగన్మోహన్ రెడ్డి పేరిటే మరొక రెడ్ బుక్ ఉంది అనే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న ఢిల్లీలో లోకేష్ పాల్గొన్న ఓ సదస్సులో ఆయనకు ఎదురైన ప్రశ్న, రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరుందా అని. దానికి ఆయన కొంత సంయమనంగానే సమాధానం చెప్పినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి పేరుందా లేదా అనేది. ఎందుకంటే ఉంది అని కానీ, లేదు అని కానీ, ఉంటే ఎందుకుందో చెప్పాల్సిన పరిస్థితి కానీ, లేకపోతే ఏం జగన్మోహన్ రెడ్డి పేరుని మీరు రాసుకునే ధైర్యం మీకు లేదా అనే ప్రశ్న ఎదురవటం కానీ, వీటన్నిటినీ దాటుకుని ముందుకెళ్ళాలంటే డిప్లొమాటిక్గా సమాధానం చెప్పాలి. మరి ఏ రాజకీయ నాయకుడైనా అంత డిప్లొమసీ పాటించి తీరాల్సిందే. లేదు ఖచ్చితంగా ఉంది, జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేసి తీరుతాను అని లోకేష్ ఎలా చెప్పగలుగుతాడు? అలాగనే మరి రెడ్ బుక్లో జగన్ పేరు లేదండి అని మాత్రం కూడా చెప్పగలుగుతాడా? అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే పలానా వారి పేరు రెడ్ బుక్లో ఉండే అవకాశం ఉంది అనేది. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి అనే లోకేష్ ఏం చెప్పలేదు కదా. కాకపోతే మొదటి పేజీ అయిపోయింది, రెండో పేజీ మొదలైంది, మూడో పేజీ తిప్పానంటే ఇక చాలామంది ఇరుక్కుపోతారు. ఇలాంటివన్నీ గతంలో ఏర్పడినాయి. ఎందుకంటే వల్లభనేని వంశీ మీదనో, పోసాని కృష్ణమురళి మీదనో, ఇంకా చాలామంది మీద కొరడా జూలిపించిన ప్రతిసారి రెడ్ బుక్ ప్రస్తావనే వచ్చేది. అలాంటి దాని మీద ఇప్పుడు ఇది నేషనల్ మీడియాలో కూడా ఒక చర్చ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో ఉందా అని. పేరు రెడ్ బుక్లో ఉన్నా లేకపోయినా జరుగుతున్న పరిణామాలు అన్నీ కనుక చూసుకుంటే, లిక్కర్ స్కామ్ని బయటకు తీయటం కానీ, కల్తీ నెయ్యి లడ్డూ స్కామ్ని బయట పెట్టడంలో కానీ, మిగతా అన్ని వ్యవహారాల్లోనూ ఎటువంటిది వచ్చినా కూడా దాంట్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి మొత్తం అన్ని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి దాకా చేరతన్నాయి ఇవన్నీ అని చెప్పటానికి విస్తృతంగా ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ఆధారాలు, చట్టపరమైన చర్యలు ఇవే కదా తీసుకుంటానని లోకేష్ రెడ్ బుక్లో రాసిన ప్రతి ఒక్క పేరు వెనక చెప్పింది. దాదాపుగా ఆల్రెడీ ఇప్పుడు అందులో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే కొంతమంది వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ పేర్లు, ఇవన్నీ రెడ్ బుక్లో మరి ప్రజలు చేర్చుకున్నారా, ఆయన చేర్చుకున్నాడో మొత్తం వాళ్ళ మీద చర్యలు తీసుకోగానే ఇది రెడ్ బుక్ ప్రభావమేనని. అటువైపున వైసీపీ కూడా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరి పేరిట రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వాళ్ళు కూడా ఊదరగొట్టి ఆ రెడ్ బుక్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి కూడా, నేను డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాను, అందులో మీరు కంప్లైంట్లు పెట్టండి, నేను అధికారంలోకి రాగానే అందరి మీద చర్యలు తీసుకుంటాను అని పెడితే అది కూడా అబాస్ పాలైంది. ఎందుకంటే దాంట్లో విడదల రజనీ పేరు, ఆర్కే రోజా పేరు కూడా మీద కూడా కంప్లైంట్లు రావటం మొదలు పెడితే ఏం చర్యలు తీసుకుంటాడో ఎవరికి చెప్పే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు. కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు ఈ రెడ్ బుక్ మరి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకొని రావటానికో, లేదు జరిగిన ప్రతి వ్యవహారాన్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకోవటానికో ఆ రోజున లోకేష్ ఒక పొలిటికల్ స్ట్రాటజీగానే దాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ తీసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరెవరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే రెడ్ బుక్లో రాయాల్సిన పరిస్థితి ఏం లేదు. ఆయన పేరిటే మరొక రెడ్ బుక్ పెట్టిన పరిస్థితులు కనపడుతున్నాయి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పేరిట ఇంటర్నల్ రెడ్ బుక్ మరొకటి ఉంది లోకేష్ దగ్గర అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి అందరూ. ఈ రెడ్ బుక్లో పేరుంటేనే జగన్ని అరెస్ట్ చేస్తారని ఏం కాదు. ఆయన పేరిట మరొక రెడ్ బుక్ ఉంది. ఎందుకనంటే అన్నీ ఆయన సమేతంగానే జరిగిన కుంభకోణాలు ఇవన్నీ, వాటన్నిటినీ వెలికి తీస్తున్నారు అని అంటే మరి రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నట్టు కాదా? కాకపోతే చాలామంది అభివర్ణించేటప్పుడు జగన్ని అరెస్ట్ చేసే ధైర్యం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా
అందుకు అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది కాబట్టి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కూడా సైమల్టేనియస్గా వాళ్ళకి పట్టుకొని రావడానికి వాళ్ళకున్న వెసులుబాటును మొత్తం వాడుతున్నారనేది కూడా తేటతెల్లం అయిపోతుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వైవి సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ ఇట్లాగా కొంతమందిని కాపాడుకుంటూ వస్తున్నారు. ధర్మారెడ్డి కోసం కొంత పక్కకి సిబిఐ సిట్టు ద్వారా దాన్ని పక్కకి మరలిచ్చే కార్యక్రమం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఏ అవకాశం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో ఒక దోషిగా నిలబెట్టడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు బయటపెట్టే వ్యవహారాలు కానీ, లోకేష్ బయట పెడుతున్న వ్యవహారాలు కానీ, వీటన్నిటిలోనూ జగన్మోహన్ రెడ్డిని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతా ఉన్నారు. అందుకని అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ ఏది వాళ్ళు వెసులుబాటుని బీజేపీ ఏం అడుగుతుందో దాన్ని వాళ్ళకి కల్పించినప్పటికీ వాళ్ళు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కల్తీ నెయ్యి మీద కూడా చూశారంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవటం మూలాన, లేదు ఆయనకి హిందూ ధర్మం మీద పెద్దగా ఈ గౌరవ మర్యాద లేకపోవటం మూలానే ఇప్పుడు ఇది ఈ కల్తీ నెయ్యి దాకా ఈ వ్యవహారం దాకా పాల్పడ్డాడు అనేది కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా రెడ్ బుక్లో జగన్ పేరు ఉన్నట్టే. ఇది చిలికి గాలివానయ్యి ముందుకెళ్ళే కొద్దీ, ఎందుకంటే ఇంకా ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి, లేదు అసలు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి సింపతి వస్తుంది అని అనుకుంటే అరెస్ట్ చేయకుండా ఆగటం కానీ ఏ విషయమైనా పొలిటికల్గా ఆధారపడి ఉంది. రెడ్ బుక్లో పేరున్నంత మాత్రాన్ని అనే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సింపతి డ్రామా ప్లే చేసే అవకాశం ఉందనంటే అరెస్టును ఆపుకోవచ్చు, కానీ ప్రజల్లో దోషిగా మాత్రం నిలబెడతారు. ప్రతి ఒక్క వ్యవహారంలోనూ వాళ్ళ కుంభకోణాలు మొత్తాన్ని బయటకు తీసి ప్రజల ముందు నెట్ట నిలువున నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ పార్టీలు అందరూ, అటు పవన్ కళ్యాణ్ మాట్లాడినివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు మాట్లాడినివ్వండి, ఇటు లోకేష్ మాట్లాడినివ్వండి. కాకపోతే వాళ్ళకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ని వాళ్ళు ఎప్పుడూ దాటకుండా ఉన్నంతకాలం సేఫ్ రాజకీయమే ఆడగలుగుతారు. అందువలన చేత ఇప్పుడు ఆ జగన్ అరెస్ట్ కాకపోతే రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు లేనట్టు అని చెప్పుకోవటానికి ఏమైనా ఉందా? వీలు దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేయటానికే విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. కేవలం అరెస్టు చేసినంత మాత్రానే రెడ్ బుక్లో పేరున్నట్టు కాదు, ఆయన కుంభకోణాలన్నీ వెలికితీసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం కూడా ఒక రెడ్ బుక్లో పేరున్నట్టే లెక్క. అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే రెడ్ బుక్లో టాప్ నేమ్ జగన్మోహన్ రెడ్డిదే ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి పేరిట మరొక ఇంటర్నల్ రెడ్ బుక్ ఉంది అనేది సుస్పష్టంగా తెలిసిపోతుంది కదా ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.